సెకండ్ వంట పేరేంటి? బూడిద గుమ్మడికాయ హల్వా. బూడిద గుమ్మడికాయ హల్వా. వావ్, మధ్యలో కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే. నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, దంచిన యాలకులు, చక్కెర, పాలు, బూడిద గుమ్మడికాయ తురుము. ఓకే అండి, మరి స్టార్ట్ చేసేద్దామా? తప్పకుండా. ముందుగా ఏం చేయాలి వంటకి? స్టవ్ వెలిగించుకుని ఫస్ట్ నెయ్యి వేసుకుందాం అండి. దీపావళి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మేము అక్కడ కూడా మాకు ఫైర్ వర్క్స్ దొరుకుతాయండి. అక్కడ యాక్చువల్లీ ఇండిపెండెన్స్ డేకి ఫైర్ వర్క్స్ యూజ్ చేస్తారు. సో అవి మేము అప్పుడు కొనేసుకొని పెట్టుకుంటాం. ఈ టైంలో దొరకవు మళ్ళీ. అప్పుడు కొనేసుకొని పెట్టుకుని ఈ టైంలో మళ్ళీ మేమందరం అంతే అక్కడ మా హౌసెస్ అందరూ కలుపుకొని మేము అక్కడ క్రాకర్స్ అంతా కాలుస్తాం. చుట్టుపక్కల తెలుగు వాళ్ళు ఉన్నారా? అందరూ తెలుగు వాళ్ళే. సో నెయ్యి కాగింది కదా, ఇందులో ఈ తురుము వేసుకుందాం. బూడిద గుమ్మడికాయ తురుము కొంచెం ఫ్రై అవ్వాలి. సో మరి ఈ రోజు ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి? ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు? ఏమేమి టపాసులు బాంబులు వేద్దాం అనుకుంటున్నారు? అన్ని కొత్త డ్రెస్సులు మా అబ్బాయికి మా అమ్మాయికి నాకు కొత్త డ్రెస్సులు కొనుక్కున్నాం. హ్యాపీగా వేసేసుకుంటాం సాయంత్రం. వేసేసుకుని ఇందులో ఇప్పుడు పాలు వేసుకుంటాము. కొంచెం మునిగేదాకా. సో ఈ పాలు సరిపోతాయి మనకి. ఓకే, మరి యాజ్ ఎ సింగర్గా ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చిన ఛాన్స్ అంటే ఇప్పుడు మనం పాడాల్సిన పాట ఉంటుంది, అది వేరే వాళ్ళు పాడారు అనుకోండి. సో అది మంచి ఏంటి సూపర్ హిట్ సాంగ్ అయింది. అది అరే నేను పాడాల్సిందే ఆ పాట, నేను పాడుంటే ఇంకా బాగా పాడను కదా అని చెప్పేసి మీరు అనుకున్న పాట ఏదైనా ఉందా? ఇంకా బాగా పాడదు అన్నట్టుగా అనుకోని ఎప్పుడు, ఎందుకంటే ఎవ్రీ సింగర్ అన్ని బెస్ట్ చేస్తారు వాళ్ళకి తెలిసి. కానీ నాకు అంటే ఇళయరాజా గారు నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన డైరెక్షన్లో మీరు ఏమన్నా పాడిన సాంగ్స్ ఉన్నాయి? పాడానండి, అదృష్టం కలిగింది. 2 songs పాడాను. శంభు అనే సినిమాకి పాడాను. కొంచెం దీంట్లో కొంచెం షుగర్ వేద్దాం. స్వీట్ మన ఇష్టం అండి. యాక్చువల్లీ ఎక్కువ స్వీట్ కాకుండా చూసుకుంటే బాగుంటుంది. ఎక్కువ స్వీట్ అయితే ఒకసారి తినాలి, కొంచెం తక్కువ అయితే ఇంకా తినాలి అనిపిస్తుంది. టేస్ట్ వైజ్ కూడా కొంచెం తక్కువ స్వీట్ వేసుకుంటే బాగుంటుంది. ఓకే, అండ్ మీరు పాడిన లాస్ట్ పాట ఏంటండి? సింగింగ్ అంటే బాగా ఇష్టం. ఇట్స్ నాట్ లైక్ ఫిల్మ్ సింగింగే పాడాలని కాదు, నేను ఆల్బమ్స్ కూడా చేశాను. హుషారుగా అని ఒక ఆల్బమ్ చేశాను. ఓకే, అయితే మీ ఆల్బమ్ లో ఒక సాంగ్ పాడతారా? తప్పకుండా. ఇది కులశేఖర్ గారు రాశారు. నీలో నాలో మౌన సంగీతమే ప్రేమాప్రాయం పాడే చిలిపి ఆలాపన. నీలో నాలో మౌన సంగీతమే ప్రేమాప్రాయం పాడే చిలిపి ఆలాపన. అంతే, మీ పాట వింటూ మైమర్చిపోవచ్చు అనమాట. ఓకే, ఎంతవరకు వచ్చిందో చూద్దామా? దగ్గర పడింది. ఇందులో యాలకల పొడి, దంచిన యాలకలు. సో దగ్గర పడేంత వరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకొక కొంచెం సేపు అయితే ఓకే అండి. సో బాగా దగ్గర పడిపోయింది కదా, హల్వా తెలుస్తుంది. సో ఇప్పుడు కట్టేసి సర్వింగ్ బౌల్ తీసుకుందాం. పట్టుకోండి. దీన్ని ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం. వేయించిన కాజు, జీడిపప్పు అండ్ కిస్మిస్తో. సో రెడీ అయిపోయినట్టే బూడిద గుమ్మడికాయ హల్వా. చూడండి. ఓకే, సో వ్యూయర్స్కి చెప్దాం అంతకంటే ముందుగా. ఓకే, చూసారు కదా అండి, బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. బూడిద గుమ్మడికాయ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బూడిద గుమ్మడికాయ తురుము, పాలు, చక్కెర, యాలకులు, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి. తయారు చేసే పద్ధతి: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసి నెయ్యి కరిగించాలి. నెయ్యి కరిగిన తర్వాత బూడిద గుమ్మడికాయ తురుము వేసి దోరగా వేయించాలి.
వేగిన తర్వాత కొన్ని పాలు పోసి మరిగించాలి. కొంచెం సేపు మరిగిన తర్వాత చక్కెర వేసి మరి కొంచెం సేపు మరగనివ్వాలి. తర్వాత కొంచెం యాలకుల పొడి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేయించిన జీడిపప్పు, వేయించిన కిస్మిస్లతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ. అనుకున్నట్టు ఎంత జోష్గా చేసామో అంత టేస్టీగా ఉన్నాయి 2 ఐటమ్స్ కూడా. అండ్ ఎస్పెషల్లీ ఈ స్వీట్ అయితే మనకు చాలా బాగా నచ్చింది. మీకేం నచ్చింది రెండిట్లో? థ్యాంక్ యూ. 2 నచ్చాయి. 2 చాలా అంటే చాలా బాగున్నాయి. సో మీకు ఎలా అనిపించిందండి మా షో? నాకు చాలా నచ్చిందండి ప్రోగ్రామ్కి రావడం. ఇది ఎప్పుడు టీవీలో చూడటం సరిపోయింది, ఇప్పుడు మీరే వచ్చాను. సో ఎందుకు జీ తెలుగు వారికి, తర్వాత మీ ఇంటి వంట యూనిట్ వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా నా దీపావళి శుభాకాంక్షలు. ఓకే, మీకు కూడా అండి. హ్యాపీ దీపావళి. సేమ్ టు యూ. ఓకే, సో చూసారు కదండి ఉషా గారు పరిచయం చేసిన 2 రుచికరమైన వంటకాలు. మరోసారి ప్రేక్షకులందరికీ దివాళీ శుభాకాంక్షలు. ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. యాపిల్ పళ్లను పెద్ద మొత్తంలో కొన్నప్పుడు వాటిని విడివిడిగా నిల్వ చేస్తే ఎంతో మంచిది. యాపిల్ పళ్లను దగ్గరగా ఉంచడం వల్ల అవి ఒత్తుకుపోవడము, మెత్తమడిపోవడము, త్వరగా పాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు యాపిల్ పళ్లను ఒక్కొక్కటిగా విడివిడిగా పేపర్లో చుట్టి పెడితే అవి ఒత్తుకుపోకుండా, మెత్తబడిపోకుండా ఎప్పటికీ ఎంతో తాజాగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఇదండి ఇవాల్టి ఎక్సో మీ ఇంటి వంట. రేపటి ఎక్సో మీ ఇంటి వంటలో మరిన్ని విభిన్నమైన సెగ్మెంట్స్తో మళ్ళీ కలుసుకుందాం. మరొకసారి ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు.